చిత్ర పరిశ్రమలో కొందరు నటీమణులు క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసి హీరోయిన్లుగా ఛాన్స్ కొట్టేశారు. మరికొందరు హీరోయిన్ కావాలని కలలు కన్నప్పటికీ ఆ ఛాన్స్ రాదు. ఆ తరహాలోని సాంగ్స్ తో పాపులారిటీ సొంతం చేసుకున్న నటి ముంతాజ్. చాలా చిత్రాల్లో ఆమె అప్పట్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. బోల్డ్ గా కనిపిస్తూ యువతలో బాగా పాపులర్ అయింది. ఖుషి తర్వాత చాలా ఏళ్లకి మరోసారి పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది చిత్రంలో ఆమె స్పెషల్ సాంగ్ చేసింది. మహేష్ బాబు ఆగడు చిత్రంలో కూడా నటించింది. చివరిగా ఆమె టామీ అనే చిత్రంలో నటించింది. ప్రస్తుతం ముంతాజ్ సినిమాలకు దూరంగా ఉంటోంది. తాను సినిమాలకు దూరం కావడానికి కారణం తనలో వచ్చిన మార్పు అని ముంతాజ్ చెబుతోంది. నేను ముస్లిం కుటుంబంలో పుట్టాను. అప్పట్లో నాకు ఖురాన్ అర్థమయ్యేది కాదు. అందులో అంతరార్థం తెలుసుకున్న తర్వాత నాలో మార్పు మొదలైంది. ఇకపై సినిమాలు చేయకూడదు అని నిర్ణయించుకున్నట్లు ముంతాజ్ పేర్కొంది. ముంతాజ్ 3 సార్లు మక్కా సందర్శించిందట. హిజాబ్ ధరిస్తుంది. తాను చేసిన పాత్రలపై స్పెషల్ సాంగ్స్ పై ముంతాజ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. నాకు ఏమీ అర్థం కాని వయసులో గ్లామర్ పాత్రలు చేశాను. స్పెషల్ సాంగ్స్ లో నటించాను. అప్పుడు ఎలాంటి భయం ఉండేది కాదు. అందుకే ఇష్టం వచ్చినట్లు గ్లామర్ రోల్స్ చేశాను. అలా చేసినందుకు ఇప్పుడు బాధపడుతున్నా. నా కుటుంబ సభ్యులు వారి పిల్లలతో నా సాంగ్స్ నేను చూడలేకపోతున్నా. అతిగా గ్లామర్ ప్రదర్శించడం వల్ల ఇబ్బందిగా ఉంటోంది. అలాంటి సాంగ్స్ లో ఎందుకు నటించానా అని అనిపిస్తోంది. శృంగారభరితంగా కొన్ని పాత్రలు చేశాను. ఆ ఫోటోలని ఇంటర్నెట్ నుంచి తొలగించాలని ప్రయత్నించా, కానీ కుదరలేదు. నేను చేసిన పాత్రల వల్ల పెళ్లి చేసుకోవడం కూడా సాధ్యపడలేదు అని ముంతాజ్ బాధపడింది. తాను మరణించిన తర్వాత తన బోల్డ్ ఫోటోస్ ఎవరూ షేర్ చేయొద్దు అని రిక్వెస్ట్ చేసింది.